స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ కేసుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నాయి. హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నేరుగా సుప్రీంలో ఈ కేసుని వేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ బెయిల్ను రద్దు చేయాలి అంటూ కోరుతున్నటువంటి తరుణంలో ఈరోజు జరిగినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఏమి ఆర్గ్యుమెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, అసలు దీని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. విషయానికి వస్తే హరీష్ సాల్వే అట్లాగే సిద్ధార్థ లూత్రా వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడిని రిప్రజెంట్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మనకి ముహుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తున్నారు. సో వీళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారంటే, ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి అంశం లోకేష్ చేతిలో ఎప్పుడూ చూపిస్తూ ఉండేటువంటి రెడ్ బుక్ గురించి. ఆ రెడ్ బుక్లో తమని ఇబ్బంది పెడుతున్న అధికారుల యొక్క పేర్లని నారా లోకేష్ మెన్షన్ చేస్తున్నారని, ఇట్లా మెన్షన్ చేయడం అనేది ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు బెయిల్కి సంబంధించిన షరతుల్ని ఉల్లంఘించడం అవుతుంది. కాబట్టి బెయిల్ని ఇమ్మీడియట్గా రద్దు చేయాలి అనేటువంటి కోరికని కోరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముహుల్ రోహిత్కి. సో దీనికి ధర్మాసనం ఏం ప్రశ్న వేసిందంటే, ఇలా ఎందుకు చేస్తున్నారు మీ వాళ్ళు, దీని మీద రీజాయింటర్ కానీ సమాధానం కానీ మీరు చెప్తారా అని హరీష్ సాల్వేని అడిగినప్పుడు హరీష్ సాల్వే కూడా మేము 2 వారాల్లో రీజాయింటర్ వేస్తాం దీని గురించి అని చెప్పడం జరిగింది. సో ఈ రెడ్ బుక్ అనేటువంటి అంశం, లోకేష్ చేతిలో ఉన్న రెడ్ బుక్ చంద్రబాబు నాయుడు యొక్క బెయిల్ రద్దుకి కారణం అవ్వబోతోందా అనేది మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఇరకాటంలో పడి ఉంటే, ఆయన మీద మాత్రమే కేసు ఉంటే ఏమో అనుకోవచ్చు. కానీ నారా లోకేష్ని కూడా ఏపీసీఐడి ఒక కల్ప్రిట్గా, ఒక ముద్దాయిగా, అక్యూజ్డ్గా అందులో జాయిన్ చేసి పెట్టింది. సో అందులో ఉన్న వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్ యొక్క కొడుకు అవ్వడం, అట్లాగే ఆయన బహిరంగంగా చెప్పడం, ఏదో ప్రెస్ మీట్లోనో లేకపోతే ఒక వీడియోలోనో చెప్పడం కాదు, బహిరంగంగా ప్రజలందరి ముందు రెడ్ బుక్ని చూపించి మమ్మల్ని వేధిస్తున్న ఈ యొక్క అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ పేర్లని ఇందులో రాసుకున్నాం, వాళ్ళ పని పడతామని చెప్తున్నారు. అంటే లీగల్గా మేము ముందుకెళ్తాం వాళ్ళ మీద అని చెప్తే ఏ రకమైన ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ ఆయన ఏం చెప్తున్నారు అనేది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కన్సిడర్ కనుక చేసినప్పుడు నిజంగా లోకేష్ అన్న మాటల్లో తప్పు ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తే, సుప్రీంకోర్టుకి అనిపిస్తే, వైలెన్స్ నేచర్లో ఆ మాటలు ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ఆ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు మీద ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే అక్యూజ్డే ఇట్లా అంటున్నారు, పైగా కన్న కొడుకే, కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. లేదు నారా లోకేష్ కేవలం లీగల్గా వెళతారన్నారు తప్ప ఎవరిని నిర్దాక్షిణ్యంగా, దౌర్జన్యంగా ఈ మాటలు అనలేదు అని కనుక ప్రూవ్ చేయగలిగితే, సిద్ధార్థ లూత్రా కానీ హరీష్ సాల్వే కానీ చంద్రబాబు తరఫు లాయర్ సుప్రీంలో ఇది ప్రూవ్ చేయగలిగితే నారా లోకేష్ అన్న మాటల వల్ల చంద్రబాబుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఓవరాల్గా చూస్తే ఈ రెడ్ బుక్ అనేటువంటి దాన్ని పట్టుకుని వచ్చి వీళ్ళు బెయిల్ని రద్దు చేయమని అడగడం అనేది అది చాలా ఫూలిష్గా అనిపించింది నాకైతే. ఎందుకంటే రెడ్ బుక్ పట్టుకుని ఎవరో బహిరంగ మీటింగ్లో ఏదో అంటే దాని ఎఫెక్ట్ అంత దారుణంగా ఉంటుందని ఎట్లా మాట్లాడగలుగుతాం మనం? ఇంకా అధికారం వీళ్ళకి రాలేదు కదా. వీళ్ళకి వచ్చిన తర్వాత ఆ మాట అన్నారన్నా వచ్చే ముందు ఒక నెల ముందు అన్నారన్నా అనుకోవచ్చు. నారా లోకేష్ రెడ్ బుక్ని యువగళం పాదయాత్ర నుంచి నడిపించుకుంటూ వస్తూనే ఉన్నాడు, ఆయన అందులో రాసుకుంటూనే ఉన్నాడు. బట్ దాన్ని పట్టుకుని వీళ్ళు ఇట్లా అనడం అనేది అది కాస్త సుప్రీంకోర్టుకి కూడా అంత కన్విన్సింగ్ పాయింట్ లాగా, బెయిల్ రద్దు చేసే అంత పాయింట్ లాగా అయితే మనకు కనిపించదు. పైగా అనింది చంద్రబాబు నాయుడు కూడా కాదు కదా. ఆ పాయింట్ కూడా సుప్రీంకోర్టు కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ ప్రభుత్వానికే దెబ్బ అవుతుంది, ముహుల్ రోహిత్కే ఈ విషయం దెబ్బ అవుతుంది. సో ఈ ఓవరాల్ సినారియోలో బెయిల్ రద్దు చేస్తే బెటరా, చేయాల్సిన అవసరం లేదా అనేది మీరు కామెంట్లో చెప్పండి.